నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం వెంకటాపురంలో జికా వైరస్ లక్షణాలు కలకలం రేగడంతో జనం ఆందోళన చెందుతున్నారు. అయితే ప్రభుత్వం వెంటనే అప్రమత్తమైంది. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజారావు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. శ్వేత, నెల్లూరు జిల్లాలో 6 సంవత్సరాల బాలుడికి జికా వైరస్ సూచనలతో తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ప్రధానంగా నెల్లూరు జిల్లాలోని మర్రిపాడు మండలంలో ఉన్న వెంకటగిరి గ్రామం ఇది. చుట్టుపక్కల గ్రామాలు కూడా ఆ బాలుడికి గత 10 రోజుల క్రితమే జ్వరం రావడంతో అది 2 రోజుల క్రితం జికా వైరస్కి సంబంధించిందని కూడా ఒక లక్షణాలు ఉన్నాయని కూడా వైద్యులు కూడా చెప్పడంతో వీటన్నిటి మీద కూడా ఈ వెంకటాపురం ఈ గ్రామాలందరూ కూడా గత 2 రోజులుగా కూడా ఆందోళన చెందుతున్నారు. నిన్న రాత్రి నుంచి కూడా దాదాపు ఈ గ్రామంలో 150 ఇళ్ళుంటాయి. ఇలా అందరూ కూడా కొందరు ఇప్పటికే బయటికి కొన్ని బంధువులకి బయట ప్రాంతాలకి భయాందోళనతో బయటికి వెళ్ళిపోయిన పరిస్థితి అనేది ఉంది. అయితే వీటన్నిటి పరిస్థితుల మీద కూడా ఈ బాలుని ఇప్పుడు ప్రస్తుతం చెన్నై ఆగ్మర్ హాస్పిటల్లో మెరుగైన వైద్య చికిత్సలు అందిస్తున్నారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ, రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రత్యేక వైద్య సలహాలతో ఇక్కడ వైద్యం అనేది అందిస్తున్నారు చెన్నైలో. ప్రస్తుతం ఆ బాలుడు పరిస్థితి మెరుగ్గానే ఉంది. అయినప్పుడు కూడా వీటికి సంబంధించి జికా వైరస్ సంబంధించి ముంబాయి ప్రాంతాలలో ఈ వైద్య కొన్ని టెస్టులు అనేవి చేశారు. జికా వైరస్ ఉన్నట్టుగా కూడా అక్కడ ప్రైవేట్ ల్యాబ్లో నిర్ధారించారు. కానీ ప్రధానంగా మనం ఈ వైరస్ సంబంధించి పూణే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ల్యాబ్లో ఈ నిర్ధారణ అనేది ప్రధానంగా ఈ నివేదిక వస్తేనే ఈ జికా వైరస్ ఉంది లేదనేది నిర్ధారణ చేస్తారు. రాష్ట్ర వైద్యాధికారులు రామ్నాథ్ రావు గారు వీరందరూ కూడా బృందాలతో నెల్లూరు జిల్లాలోని మర్రిపాడు మండలం ఈ వెంకటాపురం గ్రామాలలో నిన్నటి నుంచి అందరినీ కూడా ఈ 150 ఇళ్లకు సంబంధించిన ఈ స్థానికులందరినీ కూడా వైద్య పరీక్షలు అనేవి చేస్తున్నాను. ఇప్పుడు దాదాపు 50 కుటుంబాల వరకు కూడా వైద్య పరీక్షలు చేశారు. అందరూ కూడా జ్వరాలు ఉన్న పరిస్థితి కానీ అన్నిటి పరిస్థితి మీద కూడా ఈ పరీక్షలు అనేవి కొనసాగుతూనే ఉంది. ప్రధానంగా జిల్లా మంత్రి ఆనం రామరాజన్ రెడ్డి 2 రోజులుగా ఇదే అధికారులందరితో కూడా మాట్లాడుతూ అసలు చెన్నైలో ఉన్న బాలుడి పరిస్థితి ఎలా ఉందనే దాని మీద కూడా పరిశీలన చేస్తున్నారు. నవంబర్ 30వ తారీఖున ఈ బాలుడు 6 సంవత్సరాల బాలుడికి జ్వరం రావడంతో నెల్లూరు హాస్పిటల్కి తరలించారు. ఈ నెల 7వ తేదీన జ్వరం తగ్గకపోవడం, వాంతులు కావడం, శరీరం పైన దద్దుర్లు రావడంతో నెల్లూరులోని మరో పెద్ద సూపర్ స్పెషల్ హాస్పిటల్లో చికిత్స చేశారు. అయితే అక్కడ కూడా పరిస్థితి వైరస్ ఎక్కువగా ఉండడంతో అనుమాన పరిస్థితిలో ఈ బాలుడిని చెన్నై తీసుకుపోవాలని చెప్పి కూడా ఇక్కడ వైద్యాధికారులు చెప్పడంతో ఇక్కడి నుంచి నెల్లూరు నుంచి చెన్నై తీసుకెళ్లారు. ఈ చెన్నైలో బాలుడికి రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రత్యేక వైద్య సదుపాయాలు అనేవి ఏర్పాటు చేసి చేస్తున్నారు. అయితే ప్రస్తుతం మాత్రం బాలుడికి ఎటువంటి ప్రమాదకర పరిస్థితి లేదని చెప్పి కూడా అన్నారు. ఇప్పుడు మనం చూస్తున్న ఈ వెంకటగిరి ఇది ఈ ప్రాంతంలో ఉన్నాము. మన ఇది వాళ్ళ సొంత ఇల్లు. ఈ ఇంటి పక్కనే వీళ్ళ బంధువులందరూ కూడా వాళ్ళందరినీ కూడా మొదటగా వీరికి పరీక్షలు అనేవి చేశారు. బంధువులతో పాటు కుటుంబ సభ్యులు చేశారు. అదేవిధంగా కృష్ణాపురం స్కూల్లో ఈ బాలుడు చదువుతున్నాడు. కృష్ణాపురం స్కూల్లో కూడా విద్యార్థులందరికీ వైద్య పరీక్షలు అనేవి చేశారు. అయితే వెంకటగిరి ఇప్పుడు ఈ పరిస్థితి చూస్తే మనం ఈ వెంకటాపురం గ్రామంలో చూస్తే ఈ స్కూల్స్ కూడా ఎవరు కూడా రాని పరిస్థితి మూసివేస్తున్నారు ఈరోజు. అయితే అధికారులు కూడా ఈ ఉపాధ్యాయులకు కానీ వీరందరూ కూడా స్థానికులు అవగాహన కల్పించాలని కూడా ప్రత్యేక ఆదేశాలని ఇచ్చారు. ఇది మనం ఇక్కడ పరిస్థితి మనం చూస్తున్నాం. నెల్లూరు నుంచి కెమెరామెన్ సూర్యప్రకాష్ రాజారావు, ఈటీవీ న్యూస్.